బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులలో మహాత్మా జ్యోతిబా పూలే ఎంతో ముఖ్యుడని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సిద్దిపేటలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి సిపిఐ నాయకులతో కలిసి చాడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నా పవన్తో కలిసి చాడా మాట్లాడారు. స్వయంగా ఈ కులాల మీద జరుగుతున్నటువంటి లేదా అమానుషం లేకుంటే అణచివేతలు లేకుంటే అవమానాలు వ్యతిరేకంగా కుల సంస్కరణ ఉద్యమం చేపట్టారు. దానిలో అనేక మంది ప్రభావితమైనారు. ఈ దేశంలో కుల సంస్కరణ ఉద్యమానికి నాంది పలికింది మొట్టమొదట జ్యోతిరావు పూలే, దానికి ఆకర్షణైంది మహాత్మా గాంధీ, అలాగే ఆ తర్వాత అంబేద్కర్ గారు. ఇంకా అనేక మంది ఈ కుల ఉద్యమ సంస్కరణకు ఆకర్షించినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇవాళకి కూడా ప్రపంచంలో ఏ దేశం లేదు కులాల విచ్చలవిడిన వ్యవస్థ. ఒక భారతదేశం ఉంది. ఇది పోవాలని మొదటి నుంచి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వ్యవస్థ ఉండాలని మనసు ఒకటే చెప్తున్నప్పటికీ ఇంకా అప్పటి నుంచి ఏదైతే పునాదులు ఉన్నాయో ఆ పునాదులు ఇంకా అట్లే కొనసాగుతారు నేపథ్యం. అయితే ఇవాళ ప్రభుత్వాలు కూడా జ్యోతిరావు పూలే ఆకాంక్షల్ని ఆశయాన్ని వాళ్ళ భార్య సావిత్రి పూలే ఆమె కూడా ఒక మహిళగా మొదటి ఉపాధ్యాయులుగా ప్రపంచ దేశంలోనే ఒక పరిస్థితి పెట్టింది. ఆనాడు మహిళలంటే కూడా వంటింటి వరకే పరిమితమైనటువంటి అంటే నాలో వెనుకబడ్డ కులాలు పరిగిన వర్గాలు ఎస్సీలంతా కూడా అక్షరత నేపథ్యం ఉపయోగించుకుంటే మహిళలు కూడా చిన్న వివక్షే. అలాంటి నేపథ్యంలో ఒకవైపున జ్యోతిరావు పూలే ఆయన వారి సావిత్రి పూలే వీళ్ళు కూడా మరి ఈ దేశంలో సంస్కరించుకోవడానికి ఉద్యోగ సంస్కరించారు. వారి ఆశయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఈ మారుతున్న వ్యవస్థలో తప్పనిసరిగా ఈ కులాల మతాల ఖచ్చితమైన పద్ధతుల్లోనే వ్యవస్థ నిర్మించి మరి ప్రజలకు అందుబాటులో ఉండి ఈ వ్యవస్థను కులాల మతాలకు అతీతమైన వ్యవస్థను నిర్మించడానికి విజయాలు